నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన్ గారు. సార్, నిన్న మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి గారి సతీమణి ఒక పోలీస్ ఎస్ఐతో దురుసుగా మాట్లాడడాన్ని విన్నాము, న్యూస్లో చూసాము. అయితే దీన్ని కొంచెం ఖండిస్తూ అంటే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి మరి ఇలాంటివి జరగకుండా చూసుకోండి అని చెప్పారు. కొంచెం మృదుగానే అనుకోవచ్చు. కాకపోతే ఇది ఇంతటితో ఆగుతుందా? ఇలాంటివి జరుగుతూనే ఉంటాయా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారే అంటే సీఎంఏ ఇలా చెప్పడం వల్ల ఇక మీదట ఎక్కడ ఇలాంటివి జరగకుండా ఉంటాయా? ఇవేం ఆగవు. ఎందుకు ఆగవంటే అధికారం అనేది ఏదో పెద్ద కిరీటం అని పెద్ద పీఠం అని అనుకునే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. వీళ్ళేమి టీడీపీ వాళ్ళు ప్రత్యేకంగా మనమేం అనుకోక్కర్లేదు. అయితే ఇక్కడ పాజిటివ్గా మనం చూడాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారే స్వయంగా దీంట్లో కలగజేసుకొని ఆయన ఇలాంటివి ఇంకోసారి జరగకుండా చూడడం అని చెప్పడం అనేది పాజిటివ్గా చూడాల్సిన అంశం. ఈ పని జగన్ గారు గతంలో ఎప్పుడు చేసి ఉన్నా కూడా ఆ పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోయిండేది కాదు. ఎందుకంటే గతంలో అనేక సంఘటనలు జరిగాయి. ఒక ఎంపీ గారు వీడియో బయటికి వస్తే ఆయన మీద ఏమి చర్య లేదు. ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ని హత్య చేసిన ఆరోపణలు వస్తే ఆయన మీద చర్య లేదు. అనేక మంది నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఎప్పుడూ కూడా జగన్ గారు పిలిపించి కానీ ఫోన్ చేసి కానీ మందలించడం కానీ ఇలాంటివి ఎప్పుడు మనం ఎక్కడ వార్తలు వినలేదు. వాళ్ళు నార్మల్గా వాళ్ళు తాము తప్పే చేయలేదు అన్నట్టుగా వాళ్ళు యాజిటీజ్గా ఉండిపోయారు. ఈయన కూడా చూసి చూడనట్టు పట్టించుకున్నట్టున్నాడు. ఇదంతా కూడా ప్రజల్లో వ్యతిరేకత రావడానికి వైసీపీకి ఇవన్నీ కారణాలు ఉన్నాయి. అంటే 100 కారణాల్లో ఇవి కూడా ఒకటి. ఇప్పుడు తెలుగుదేశం దగ్గరికి వద్దాం. తెలుగుదేశం పార్టీలో వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి. అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడారా, అప్పలనాయుడు గారు మాట్లాడారా, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడారా అధికారులను ఇష్టం వచ్చినట్లు. ఇప్పుడు అంటే వాళ్ళంతా సీనియర్ నాయకులు, వాళ్ళ రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నారు. ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఏదో పెయిన్ అనుభవించారు, జైళ్ళకు పోయారు, ఈ బాధలని పడ్డారు, వాళ్ళు ఏదో బర్స్ట్ అయినారంటే ఓకే, దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమిటంటే మినిస్టర్ గారి భార్య, ఆమెకి ఏమీ ప్రోటోకాల్ లేదు, ఆమెకి ఏమి సంబంధం కూడా లేదు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్ళడానికి. ఏ ప్రోటోకాలు లేదు. సమయానికి ఏదో ఎస్ఐ ఏదో ఎస్కార్ట్ ఇవ్వలేదనో అదనో ఇదనో ఆమె దురుసుగా మాట్లాడారు. ఇంకా అదంతా వీడియోలో అందరూ చూశారు. చూసిన తర్వాత ఇంక అది రచ్చ అయిపోయింది కాబట్టి ఇంక అనివార్యంగా చంద్రబాబు నాయుడు గారే కలుగజేసుకొని ఇలా చేయకండి అన్న చెప్పారు. బాగానే ఉంది. అంతకుముందు ఇవి కొన్ని అది ఆ పాయింట్ మీదకే వస్తా. మీకు నిజంగానే పార్టీలో డిసిప్లిన్, పార్టీలో ఇలాంటి గొడవలు ఇవన్నీ అంటే అధికారులను ఇష్టం వచ్చినట్లు వాడుకోకుండా ఉండాలి అని గనక మీరు అనుకుంటే అప్పుడు కూడా మీరు అయ్యన్న పాత్రుడు గారినో ఆయన్ని అచ్చెన్నాయుడు గారినో జేసీ ప్రభాకర్ రెడ్డి గారినో ఏమైనా కరెక్ట్ కాదు, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు జరగబోయేదాన్ని మనం చూడాలి. కానీ ఇప్పుడు అధికారులను చంపుతా నరుకుతా పొడుస్తా అంటే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, ఈ పని మీరు చేయకండి అనాలి. ఆయన అలా అనలేదు. ఆయన అనకపోగా ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన రాంప్రసాద్ రెడ్డి గారిని మందలించాడు. అంటే సీనియర్ నాయకులు తప్పు చేస్తే మందలించరు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు తప్పు చేస్తే మందలిస్తారు. అది కాదు కదా, తప్పు అనేది ఎవరికైనా తప్పే. దీంట్లో ఇంకోటి కూడా ఆలోచించాలి మనం. ఫస్ట్ సరే, గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేశారు, ఐఏఎస్లు పనిచేశారా, ఐపీఎస్లు పనిచేశారా, ఎస్ఐలా ఇంకోరు అనేది అనవసరమైన విషయం. మీరు ఏమన్నారు, సిస్టమ్ని నాశనం చేసింది వైసీపీ, ఇష్టం వచ్చినట్లు అధికారులను కీలుబొమ్మలుగా చేసుకుని అని అన్నారు, అని ఆరోపణ చేశారు, వ్యవస్థలను నాశనం చేశారు అన్నారు. అన్న తర్వాత మీరేం చేస్తున్నారు? ఇంకా మీరు వచ్చి 4 రోజులు కూడా కాలేదు. 4వ తేదీకి ఎన్నికల రిజల్ట్ వచ్చి 4 రోజులు అవుతుంది. గవర్నమెంట్ ఫార్మ్ అయింది కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి గట్టిగా 20 రోజులు కూడా కాలేదు. ఈ 20 రోజులకి ఎన్ని ఇన్సిడెంట్లు జరిగాయి వరుస పెట్టి? సరే, దాడులు, శిలాఫలకాల ధ్వంసము, విగ్రహాల ధ్వంసము అవన్నీ కాకుండా పెద్ద పెద్ద నాయకులే అధికారులను మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, పచ్చబిల్ల పెట్టుకొని వస్తే నోరు మూసుకొని పనులు చేయండి, ఒకడిని తాట తీస్తా అని ఈయనేమో నేరుగా ప్రభాకర్ రెడ్డి గారు చంపుతా నరుకుతా ఎవరిని వదిలిపెట్టనని ఈయన. ఇప్పుడు ఈ నెక్స్ట్ 4th ఇన్సిడెంట్ ఇది. ఆమె ఏదో ఎస్ఐ రాలేదని అంటే మామూలుగా అధికారంలోకి వస్తే ఏమవుతుందంటే ఇవి ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఏమిటంటే సోషల్ మీడియా అనేది ఎవరు అధికారులు కానీ మంత్రులు కానీ ఎవరు బయట ఏ ప్రోగ్రాంలో పాల్గొన్నా అసలు మిమ్మల్ని ఎన్ని కెమెరాలు వాచ్ చేస్తున్నాయో, ఎన్ని కెమెరాల్లో వీడియో తీస్తున్నారో కూడా ఎవరికి తెలియదు.
ఎలా తెలుస్తుంది? చుట్టూ జనం ఉంటారు, అందరి చేతుల్లో ఫోన్లు ఉంటాయి. కాబట్టి ఏ మాట ఒక్క మాట ఎక్స్ట్రా మాట్లాడినా, ఒక్క మాట తప్పుగా మాట్లాడినా రికార్డ్ అయిపోతుంది. అది రికార్డ్ అయిపోయిన మరుక్షణం అది యూట్యూబ్లో వైరల్ అయి కూర్చుంటుంది. అంటే వీళ్ళు ఎందుకు అట్లా మాట్లాడతారు అంటే, ఈ అధికారం శాశ్వతమనో, ఈ అధికారం ఇలా ఉంటుందనో, ఎప్పటికీ ఉండదు కదా. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు. గతంలో వైసీపీ వాళ్ళు 5 ఏళ్ళు ఉన్నారు, మళ్ళీ ఉన్నారా? లేదు కదా. గతంలో మీరు ఉన్నారు 2014 నుంచి 19 వరకు. మళ్ళీ మిమ్మల్ని 23 సీట్లకి ఎందుకు పరిమితం చేశారు? మీరు అప్పుడు కూడా చింతమనేని ప్రభాకర్ గారి మీద, రకరకాల వాళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి కదా. ఆమెని వనజాక్షి గారిని కొట్టాడని, తిట్టాడని. అంతెందుకు, చంద్రబాబు నాయుడు గారు అసలు ఇప్పుడు ఆయన రాంప్రసాద్ రెడ్డి గారిని మందలించడం ఇదంతా కూడా కరెక్టే, గుడ్ మెసేజే, పాజిటివ్ మెసేజే. అసలు ఆయనకి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎలా పనిచేస్తారో ఇన్నేళ్లుగా 40 ఏళ్ళుగా అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? ఆయనకి తెలియదు ఏముంటుంది? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనకి తెలియదా? కానీ ఆయనే కొంతమంది అధికారులు తనకు వ్యతిరేకంగా పనిచేశారని బొకేళ్ళు తీసుకోవడానికి కూడా నిరాకరించారు కదా. మనం వీడియోలు ఉన్నాయి కదా. కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారే మీరు అధికారుల పట్ల ఆ రకంగా బిహేవ్ చేస్తే ఇంకా కింది వాళ్ళు అట్లనే కదా ఉంటారు. కింది వాళ్ళు డిఫరెంట్గా ఎందుకుంటారు? డిఫరెంట్గా ఉండే అవకాశమే లేదు. అసలు ఇదంతా ప్రాబ్లం ఏడుందంటే, ఎప్పుడైతే అధికారులు, ముఖ్యంగా పోలీస్ అధికారులని ఒక బంట్రోతుల్లాగా, తమకేదో ఎస్కార్టులాగా, తమకేదో బాడీ గార్డులాగా రాజకీయ నాయకత్వం చూడడం ప్రారంభించినప్పటి నుంచి ఈ సమస్య మొదలైంది. పోలీస్ అధికారులు కూడా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎవరికీ కూడా, ఇప్పుడు మా చిన్నతనంలో ఒకసారి చూసుకుంటే రిటైర్డ్ అయిన ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం పెద్దగా ఆస్తులు ఉండేటివి కాదు. ఏదో ఒక ఇల్లు ఉండేది, ఏదో కొంత డబ్బులు ఉండేటివి, ఏదో వచ్చే పింఛన్ మీద వాళ్ళ పిల్లలు వాళ్ళు ఆధారపడి జీవిస్తూ ఉండేవాళ్ళు. అంటే ఒక పోలీస్ అధికారిగా పనిచేస్తే కోట్లాది రూపాయలు సంపాదించవచ్చని కానీ, సంపాదించే అవకాశాలు ఉన్నాయని కానీ తెలియని కాలం ఒకటి ఉండేదంటే, అప్పుడు కూడా రాజకీయ నాయకులు కూడా ఎలా ఉండేవాళ్ళు అంటే, పోలీస్ అధికారులని తమ డ్యూటీ తాము చేసుకొని ఇచ్చేవాళ్ళు, ఇంటర్ఫియర్ అయ్యేవాళ్ళు కాదు. ప్రతి దాంట్లోనూ పోలీసు వ్యవస్థలోకి జోక్యం చేసుకునేవాళ్ళు కాదు. ఈ సిస్టమ్ క్రమేపీ పోయి ఏమైందంటే, ఎప్పుడైతే రాజకీయ నాయకత్వం పైచేయి తీసుకోవడం మొదలుపెట్టిందో పోలీస్ అధికారుల మీద, అంతెందుకు మీకు అసలు నిన్న జరిగిన ఇన్సిడెంట్ వెనక అక్కడ లోకల్ వాళ్ళని విచారిస్తే ఒక బ్యాక్గ్రౌండర్ స్టోరీ చెప్పారు వాళ్ళు. అక్కడ ఏం జరిగిందంటే, యాక్చువల్గా రాయచోటి నియోజకవర్గంలో చిన్నమండెం అనే మండలము ఈయన రాంప్రసాద్ రెడ్డి గారి సొంత మండలం. ఈ సొంత మండలంలో వీళ్ళు ఇప్పుడు మొన్న ఎన్నికల ప్రచారం చేశారు. ఆమె కూడా, ఆయన సతీమణి కూడా ప్రచారం చేశారు. ప్రచారం చేసినప్పుడు ఈ ఎస్ఐ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించాడు, ఏదో గొడవలైనాయి, కేసులైనాయి, ఈ ఎస్ఐ రమేష్ అనే అతను వైసీపీకి అనుకూలంగా వ్యవహరించాడు అనే కోపం వాళ్ళలో ఉంది. ఈయన వ్యవహరించాడా లేదనేది వేరే విషయం, కానీ ఈయన వైసీపీ మనిషి అనే ముద్ర వాళ్ళకు ఉంది. అందుకని ఆ కోపాన్ని, ఆమెకు తెలియదు కదా, అంటే పాలిటిక్స్లో ఏం మాడితే ఏమొస్తుందనేది ఆమెకు తెలియదు. ఆమె ఏమిటంటే గతంలో ఉన్న కోపాన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్ఐని మందలించి ఏదో దురుసుగా మాట్లాడారు. ఇట్లా మాట్లాడడం వల్ల ఏమైందంటే అది వైరల్ అయ్యి చీఫ్ మినిస్టర్ వరకు వెళ్ళింది. అసలు పోలీస్ అధికారులు తమ డ్యూటీ తాము కరెక్ట్. అతను ఆయన ఎందుకు సెల్యూట్ కొట్టాడు? ఎస్ఐ ఆమెకు ఎందుకు సెల్యూట్ కొట్టాడు? ఆమె ఏమనింది? ఏమయ్యా నీకు వైసీపీ జీతం ఇస్తా ఉందా అని అడిగారు ఆమె. అప్పుడు ఈయన నిజంగా ఎస్ఐ తన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకునేవాడైతే ఏం చెప్పాలా? అమ్మా, వైసీపీ వాళ్ళు ఇవ్వడం లేదు, టీడీపీ వాళ్ళు ఇవ్వడం లేదు, నాకు ప్రభుత్వం ఇస్తూ ఉందమ్మా నా జీతము, నేను ప్రభుత్వానికి సేవకునే కానీ మీకు సేవకునే కాదు అని ఆయన అనగలిగాడా? ఎందుకు అనలేకపోయాడు అంటే, పోలీస్ అధికారులు పై నుంచి కింది వరకు వాళ్ళు అడ్జస్ట్ అయ్యి రాజీ పడిపోయారు. అంటే ఐపీఎస్లే రాజీ పడుతున్నప్పుడు ఎస్ఐలు సిఐలు ఇంక రాజీ పడక ఏం చేస్తారు? వాళ్ళు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కు వత్తాసు పలుకుతూ తాము సంపాదించుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయో వెతుక్కుంటున్నారు. మరి సిస్టమ్ అంతా మొత్తం పొలిటీషియన్లు కరప్ట్ చేసేసి ఇదంతా కూడా బాగుపడాలి అంటే ఎట్లా బాగుపడుతుంది? అంటే కింది గుడ్డు ముందా పిల్ల ముందా అనే ఒకసారి అడుగుతారు కదా, అంటే ఏది ముందో ఎవరికి తెలియదు. అట్లనే ఈ సిస్టమ్ అంతా క్లీన్ కావాలంటే ముందు మనమే, అంటే ఓటర్లే 2000 3000 తీసుకుని ఓట్లు వేస్తూ ఉన్నప్పుడు 2000కి నువ్వు ఓటు అమ్ముకునేవాడికి నీకు ఈ సిస్టమ్ క్లీన్ అయితేనేమి, క్లీన్ కాకపోతేనేమి? పోలీస్ అధికారులు ఈ రకంగా రాజకీయ నాయకత్వానికి పూర్తి స్థాయిలో లొంగిపోయి రాజీపడి వ్యవహరించడం వల్ల సామాన్య ప్రజలకు అన్యాయం జరుగుతుంది. అది ఎలాగంటారా? ఈ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా, ఇప్పుడు ఆమె తిట్టింది, ఎవరికైనా మనిషికి ఏ మనిషికైనా తిట్లు తినడం అనేది సరదా ఉండదు కదా, కోపం ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా వీళ్ళు పోలీసు అధికారులు ఏం చేస్తున్నారంటే, న్యాయం కోసము ఏదో దీనికోసము ఒక పని కోసము వచ్చిన సామాన్యులు ఉంటారే వాళ్ళని పట్టుకొని చావుబాతున్నారు.
వాళ్ళకి న్యాయం చేయకుండా, అసలు ఎవరికైతే న్యాయం చేయాలో వాళ్ళకి న్యాయం చేయకుండా వాళ్ళని చావబాది ఎవరికైతే వీళ్ళు సెల్యూట్లు కొట్టకూడదో వాళ్ళకి సెల్యూట్లు కొడుతున్నారు. కాబట్టి ఈ సిస్టమ్ క్లీన్ కావడానికి చాలా సమస్యలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్కి మందలించడం అనేది మంచి విషయం. ఇంకా ముందు ఏమిటంటే ఎవరికి హాని చేయరు. రాజకీయాల్లో ఎలా ఉంటాయంటే రాజకీయాల్లో తమకు తామే హాని చేసుకుంటారు. 20 రోజుల క్రితం, నెల రోజుల క్రితం కూడా మీరు వైసీపీని దుయ్యబట్టి, వైసీపీని తిట్టి, వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులని ఆరోపించి ఎలక్షన్ కమిషన్ ద్వారా ట్రాన్స్ఫర్లు చేయించి ఈ డీజీపీనే మార్పించారు కదా మీరు. ఎందుకు మార్పించారు? లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేదు, వైసీపీకి వీళ్ళు అనుకూలంగా ఉన్నారనే కదా. ఇప్పుడు మీరేం మాడుతున్నారు? కింద నుంచి పై వరకు అధికారులు మేము చెప్పిన మాట వినకపోతే తాట తీస్తామని అంటున్నారు. మీరు అనాల్సింది ఏమిటి? సిస్టమ్ ప్రకారం పనిచేయండి అయ్యా, రూల్స్ ప్రకారం పనిచేయండి. వాళ్ళు టీడీపీ అయినా సరే, వైసీపీ అయినా సరే, ఇంకోరైనా సరే, మా పార్టీ వాళ్ళైనా సరే మీరు రూల్స్కు విరుద్ధంగా పనిచేయమని వాళ్ళు అడిగితే చేయకండి అని చెప్పాలి. అట్లా ఎవరైనా చెప్తున్నారా? కరెక్ట్గా పనిచేయండి అని చెప్పాలంతే. కరెక్ట్గా పనిచేయమని ఒక్కరు చెప్తున్నారా? టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరైనా కానీ, అది వేరే విషయం. ఒక్కరైనా మీ పద్ధతుల ప్రకారం పనిచేయండి రా స్వామి, మీరు మాకు సెల్యూట్లు కొట్టేది కాదు, ప్రజలకు సెల్యూట్ కొట్టండి. ప్రజలే మనకు పాలకులు. కేవలం మేము ఒక ధర్మకర్తలు లాంటి వాళ్ళు. మమ్మల్ని ఒక కాపలాదారుగా నియమించారు, ఎలక్షన్లో ఓట్లేసి మమ్మల్ని ఒక పాలేరులుగా నియమించారే తప్ప అసలు పాలకులు ప్రజలే. వాళ్ళు అనుకుంటే ఎవరినైనా దించేస్తారు, వాళ్ళు అనుకుంటే ఎవరినైనా అధికారంలో కూర్చోబెడతారు. వాళ్ళకి న్యాయం చేయడానికి ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పడం లేదు. మేము అధికారంలోకి వస్తే ఇంక మేము పులులు, సింహాలు, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మమ్మల్ని కొట్టేటోళ్ళు లేరు, మామూలు మనుషులు కాదు అన్నట్టుగా విర్రవీగి. అంటే ఇవన్నీ బయటకు వచ్చాయి కాబట్టి నిన్నటి సంఘటన బయటకు వచ్చింది. నిన్నటి సంఘటన కాకుండా ఎన్ని జరుగుతున్నాయో ఎవరు తెలుసు? ఈ వీడియోలకి అన్ని సంఘటనలు దొరకవు కదా. కాబట్టి ఎన్ని జరుగుతున్నాయో ఇలా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే నిన్న పెన్షన్ల పంపిణీ అనేది తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా చేశారో దాంతో ఏమైపోతుందంటే అనేక వాళ్ళు పోయినసారి మీరు ఏదైతే జన్మభూమి కమిటీల పేరుతో భ్రష్టు పట్టారో మళ్ళీ అదే సేమ్ రిపీట్ చేయడానికి మళ్ళీ సిద్ధమవుతున్నారు. విత్ ఇన్ డేస్, పెద్ద టైం కూడా లేదు. నిన్న ఏం పని తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ, మంత్రుల సతీమణులకి, ఎమ్మెల్యేల కొడుకులకి, వీళ్ళందరికీ ఏం పని పోయి పెన్షన్లు పంచేదానికి? అది సచివాలయ సిబ్బందిని పెట్టుకొని ఉన్నారు కదా మీరు. గతంలో వాలంటీర్లు పంచితే ఏమన్నారు మీరు? వాలంటీర్లు అంతా వైసీపీ మనుషులు, వీళ్ళంతా వైసీపీ రాజకీయం ఇది, వైసీపీ కుట్ర ఇది అన్నారు. వాలంటీర్లన్నా గవర్నమెంట్ జీతం తీసుకుంటున్న ఉద్యోగులు. మీరెవరు? మీకేం సంబంధం అసలు? మీ పార్టీ అధికారంలోకి వచ్చింది నిజమే. మీ పార్టీ అధికారంలోకి వస్తే మీరంతా ఎందుకు పెన్షన్లు పంచుతున్నారు? సరే, ఈ ఒక నెలతో మొదటి నెల మేము 7,000 ఇచ్చామని చెప్పుకోవడానికి పంచారా? ఇంకా నెల ఇదే కార్యక్రమం ఉంటుందా? కనీసం నెక్స్ట్ మంత్ నుంచైనా దాన్ని కట్ చేసి సచివాలయ సిబ్బంది ఇంక మీ ఇష్టం ఎవరితోనైనా పంచుకోండి. వాలంటీర్లా, సచివాలయ సిబ్బంది, లేక ఇంక దానికోసం ఒక ప్రత్యేకమైన సిస్టమ్ పెట్టుకుంటారనేది మీ ఇష్టం అది. కానీ ఎప్పుడైతే పార్టీని విపరీతంగా ఇన్వాల్వ్ చేసేస్తారో, వైసీపీ వాళ్ళు పార్టీనే రానియకుండా చేసి వాళ్ళు బస్టు పట్టారు. మీరు పార్టీకే మొత్తం అప్పు చెప్పేస్తే మీరు బస్టు పడతారు. కాబట్టి జనం అన్నీ చూస్తూ ఉంటారు. జనము కొంతకాలము టైం ఇస్తారు మీకు. ఆ టైంలో చూస్తూ ఉంటారు. ఈ చూస్తూ ఉండడంలో భాగంగా మీరు తప్పులు చేసుకుంటూ పోయారనుకోండి, అవి అలా కౌంట్ అవుతూ ఉంటాయి. ముఖ్యమంత్రి గారు ఎన్నని చూసుకుంటారు? ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు, నేను మినిస్టర్ని అయినా సరే మందలిస్తాను, బీ కేర్ఫుల్ అని. కానీ ఇవన్నీ ఇక మీదట అన్నీ ఆగుతాయా ఆగవా అనేది అది కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది. ఆశించడం తప్ప మనం చేయగలిగిందేం లేదు, చేసేది ఏం లేదు. సిస్టమ్ని బాగు చేయాలని ఎవరికి కోరిక లేదు, అది ప్రాబ్లం. ఎవరి అధికారులు ఫస్ట్ ఇతర మార్గాల ద్వారా డబ్బులు సంపాదించే పని లేకుండా వాళ్ళు ఉద్యోగం ద్వారా చేసుకోవాలని వాళ్ళు అనుకోవాలి. అధికారులను వాళ్ళ పని వాళ్ళు చేయనీయాలని వీళ్ళు అనుకోవాలి. ఈ రెండు సాధ్యం కాదు. ఎందుకంటే అధికారులు ప్రభుత్వానికి, అంటే ప్రభుత్వంలో పని ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు, ఇంకొకరికి లొంగిపోయి వాళ్ళు తమ పబ్బం గడుపుకొని మంచి ఏరియాల్లో పోస్టింగులు తీసుకొని ఆడ డబ్బులు సంపాదించుకొని ఈ పనిలో ఉన్నారు. ఈ పనిలో ఉన్న వాళ్ళని తిట్టకుండా మేము ఎట్లా ఉంటామని కూడా వీళ్ళు ఉంటారు. వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటే వాళ్ళు తిట్టడం ఆపేస్తారు. ఈ తిట్లకి సెల్ఫ్ రెస్పెక్ట్కి మధ్య ఒక సంబంధం ఉంది. ఇది కట్ అయితే అది కట్ అవుతుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే తిట్టాడు అనుకోండి, తిడితే నువ్వెవరు నన్ను తిట్టడానికి, నేను ప్రభుత్వం జీతం తీసుకుంటాను అనగలిగే సత్తా ఎవరికైనా ఉందా? ఏ పోలీస్ అధికారికైనా, ఏ అధికారికైనా లేదు కదా. ఎమ్మెల్యే ఆ పోలింగ్ బూత్లో ఉన్న అతన్ని కొడితే అతను మళ్ళీ తిరిగి కొట్టాడు. అతను ఎందుకంటే అతను పౌరుడు కాబట్టి ఎమ్మెల్యే అయితే నాకేమని ఆయన అనుకున్నాడు. ఈ రకంగా ఏ అధికారి అయినా
నిబంధనలకు విరుద్ధంగా తమను పనిచేయమని కోరిన నాయకుల్ని కానీ, తమను ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడుతున్న నాయకుల్ని కానీ ఎదిరించి ఒక్క వాక్యం మాట్లాడగలడా? ఆ ఒక్క వాక్యం మాట్లాడే రోజు వచ్చినప్పుడు సిస్టమ్ సరిగ్గా పనిచేస్తూ ఉందని అర్థం. ఆ ఒక్క వాక్యం మాట్లాడలేనంత కాలం ఎవరెన్ని మొత్తుకున్నా ఈ సిస్టమ్ బాగుంటుంది. సిస్టమ్ కరెక్ట్గా పనిచేయడం అయితే సస్పెన్షన్ లేకపోతే ఊరికే అంటూ ఉంటారు ప్రతి వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న ప్రతి వాళ్ళు ఈ సిస్టమ్ బాగా పనిచేయాలి, ప్రభుత్వం చెడగొట్టేసింది సిస్టమ్ని, వ్యవస్థల్ని నాశనం చేశారని జగన్ని పోయినంత కాలం 5 ఏళ్ళు తిట్టారు. వీళ్ళు వచ్చి 20 రోజులకే స్టార్ట్ చేశారు. ఓకే సార్, చూద్దాం మరి ముందే ఉన్నాయి. ఆయన ఇచ్చారు కాబట్టి ఒక కమాండ్ లాగా ఆగుతాయి. అదొక పాజిటివ్ సిమ్టమ్ మీరు చెప్పినట్టు. రైట్ సార్, థ్యాంక్ యూ.